వేరే ఏది కొన్నా పర్లేదు కానీ రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు గోల్డ్ కొనేటప్పుడు లక్షల్లో డీల్ చేస్తుంటారు. సో సున్నాలు ఎక్కువే కొద్దీ మనం మోసపోవడం కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రాపర్ గా దాని క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలియకపోతే ఆ గోల్డ్ పర్సన్ ఏది చెప్తే అదే నమ్ముతాం. మీరు చూస్తే ఒక ట్యాగ్ ఉంటుంది దానికి, ఆ ట్యాగ్ మీద ఏదో రాసుంటాడు, రాసున్నది కూడా 90% ఎవరికి అర్థం కాదు. అది చూసి ట్యాగ్ చిన్నగా ఉంటాయి, అది ఉన్నా కూడా ఏంటనేది తెలియదు. వాడు డిఈసి అనేది రాసుంటాడు. అంటే బేసిక్ మాకంటే ఐడియా ఉంది, డి అంటే డైమండ్స్, డిఐఏ డైమండ్స్, సిటీ అంటే క్యారెట్స్ ఏవో ఉంటాయి, కానీ చాలా మందికి అది తెలియదు. క్యాలిక్యులేటర్ తీసుకొని టకటక టైప్ చేసి సార్ మీకు ఇంతకు వస్తుంది అంటాడు. మనం మహా అంటే ఏం చేస్తాం, ఇంకేమైనా తగ్గిస్తారా చూడు బాబు, మేకింగ్ ఏమైనా తగ్గియండి, ఈ 2-3 మాటలు తెలుసు మనకి. యాక్చువల్గా ఎంత చేసినా తనకు తెలుసు, మనం ఎక్కడ బేరం ఆడతామో, మనకి ఏ లెక్కలు రావో కూడా తెలిసిన వాడు బంగారు షాప్ లో ఉంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొనే వాళ్ళు వెళ్లే వాళ్ళు పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి ఇట్లాంటి ఎగ్జామ్స్, యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి జాబ్ లో జాయిన్ అయ్యి కొంచెం సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ కి కంపల్సరీగా మనం ఎక్కువ స్పెండ్ చేసేది బంగారం మీద. ఎందుకంటే అది అసెట్, మీరు అన్నట్టు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ₹1,00,000 బంగారం కొన్నారు, మీకు తెలియకుండా బంగారు షాప్ మిమ్మల్ని ఒక 20% మోసం చేశాడు అనుకోండి, మీరు ప్రతి లక్షకి 20,000 పోగొట్టుకున్నట్టు. అది పోయిందని తెలిసినప్పుడు మీరు కొనుక్కొని వచ్చేసి ఉంటారు, పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. ఓకే, తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళకి బంగారం వాల్యూ పెరిగి మనం పెట్టిన దానికంటే ఎక్కువ వస్తుందని ఆనందపడుతున్నాం, కానీ ఆల్రెడీ అక్కడ మనకి లాస్ అయింది. ఆ 20,000 మీద కూడా వడ్డీ అంతా లాస్ అయి ఉంటుంది కదా. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ మనకి క్యారెట్స్ అంటే ఏంటో అర్థం కావాలి. ఎందుకంటే మరి ఇప్పుడు గోల్డ్ రేట్ టుడే అని గూగుల్లో కొడితే 24 క్యారెట్ ఎంత, 22 క్యారెట్ ఎంత. సో తర్వాత మనకి ఎప్పుడైనా బంగారు దాని మీద సర్టిఫికేషన్ చూడండి అంటే 916 కేడిఎం అనేది ప్యూరిటీ సర్టిఫికేషన్. 916 అనేది మనకు నెంబర్ ఉంటుంది. సో బేసిక్ గా 916 అంటే ఏంటి అంటే, మీకు ఇచ్చిన బంగారు ఆభరణంలో 91.6% గోల్డ్ ఉంది. మిగతాదంతా కాపర్ వేరే యాడ్ చేసి ఎందుకు గట్టిదనం కోసం. సో దాన్ని 22 క్యారెట్స్ అంటాం. అదే మీరు 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9% గోల్డ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గోల్డ్ బిస్కెట్స్ కానీ ఇవన్నీ తీసుకున్నారు అనుకోండి, అవి 99.999 అని రాసి ఉంటుంది. 99.9% గోల్డ్ ఉంది దాంట్లో. దాన్ని మనం ఆర్నమెంట్స్ గా చేయడానికి పెద్దగా వాడరు, ఎందుకంటే అది ఈజీగా వంగిపోతుంది. గట్టిదనం కోసమే యాడ్ చేస్తారు. అదే మీరు డైమండ్స్ కొన్నారంటే 18 క్యారెట్ గోల్డ్ అంటారు. అంటే దాని ప్యూరిటీ ఇంకొంచెం తక్కువ ఉంటుంది. సో దాంట్లో ప్యూరిటీ ఎంత ఉందో తెలుసుకోవాలనుకోండి, వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, మీకు చిన్నప్పుడు బిస్కెట్లు చాక్లెట్ కొంచెం వస్తే మీరు గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ కి 100% అనుకుందాం లేండి, 99.9 100 అనుకుందాం. 24 క్యారెట్ గోల్డ్ అంటే 100% అయినప్పుడు 18 క్యారెట్ గోల్డ్ అంటే ఎంత శాతం అంటే అర్థం ఏంటంటే, 24 చాక్లెట్లు ₹100 అయితే 18 చాక్లెట్లు ఎంత. పర్సెంట్ అనుకుంటే అదేదో పెద్ద కాన్సెప్ట్ అనుకుంటాం. ఇది నార్మల్ గా చిన్న లే పర్సన్ అవ్వచ్చు, ఒక రైతు అవ్వచ్చు, పెద్ద పెద్ద లెక్కలు రాని వాళ్ళు కూడా బిస్కెట్ చాక్లెట్ అయితే కొండవచ్చు. లేదా తన బస్తాల లెక్కలని ఐడియా ఉంటది. 24 బస్తాలకి ₹100 అయితే నాకు 18 బస్తాలకి ఎంత అని లెక్కేసుకున్నాడు అనుకోండి. దీన్నే మేము కాన్సెప్ట్ యాప్టిట్యూడ్ లో రేషియో అండ్ ప్రపోర్షన్ అంటాం. అలా పెద్ద నేమ్ పెట్టేసరికి ఏదో క్యాలిక్యులేషన్ కూడా పర్సెంటేజ్ అంటే, అబ్బా నాకు శాతాలు రావు, శాతాలు అవన్నీ వద్దు, చాక్లెట్ అనేసరికి చిన్నపిల్లడు కూడా చేయగలరు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే 24 క్యారెట్ అంటే 100, 18 క్యారెట్ అంటే ఎంత అంటే 100/24 ఇంటూ 18 వేసుకుంటాడు. ఎందుకు వేస్తారో వాళ్ళకి తెలుసు. ఒక్కొక్క క్యారెట్ కి 100/24, 18 క్యారెట్ కంటే ఇంటూ 18. సో మీరు 24 క్యారెట్ రేట్ ని 18 క్యారెట్ లోకి మార్చాలంటే ఉన్న రేట్ ఏదైతే ఉందో అది 24 క్యారెట్లకి. సో దాన్ని బై 24 చేసేసి ఒక్కొక్క క్యారెట్ రేట్ వస్తుంది. ఇంటూ 18 వేస్తే 18 క్యారెట్స్ వస్తుంది. ఇంటూ 22 వేస్తే 22 క్యారెట్స్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు 18 క్యారెట్ కొంటున్నారా, 22 క్యారెట్ కొంటున్నారా, ఆ సర్టిఫికేషన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా. ఇప్పుడు 999 ఇంటూ 18/24 వేయండి. సో 18 క్యారెట్ ఏ నెంబర్ ఉండాలో ఉంటది, ఆ నెంబర్ అక్కడ ఉందా లేదా, ఉంది. రేట్ ఎంత వేస్తున్నాడు, ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 96,000 24 క్యారెట్ ఉంది. సో 24,000 క్యారెట్ కి 96,000 అయితే 18 క్యారెట్ ఎంత, లక్కీగా 24 4 96, అంటే నేను లెక్కలు చెప్తా కాబట్టి ఈజీగా. సో 18 4 72,000 వేసాడా లేదా, దాని మీద ఎంత ఎక్స్ట్రా వేసాడో పర్సంటేజ్ అదంతా అతను అదనంగా మేకింగ్ వేసినట్టు. సో ఇంత ఏందబ్బా 16% ఎక్కువ వేసావు, ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలో కూడా మా పర్సంటేజ్ కాన్సెప్ట్ లో ఉంటుంది. సో ఈ బేసిక్ గా శాతం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ రేషియో ప్రపోర్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలిస్తే మనకి ఎస్ఎస్సి, బ్యాంకింగ్, టీసీఎస్ లాంటి జాబ్లే కాదు, రేపు పొద్దున నువ్వు ఒక షాప్ కి వెళ్ళి బంగారం కొన్నప్పుడు మోసపోకుండా ఉండగలుగుతావు. అది మోర్ ఇంపార్టెంట్ నాకు. ఒక స్టూడెంట్ కష్టపడి జీవితాంతం 2 కోట్లు 3 కోట్ల కష్టపడి కనుక్కొని దాపెట్టుకొని దాన్ని ఇన్వెస్ట్ చేసి దాంట్లో 20-30% తెలియకుండా మోసపోతే తను ఉద్యోగం చేసిందని ఎందుకు అంటే బంగారు షాపుడికి 40 లక్షలు ఇచ్చినందుకు అన్నట్టు ఉంటది. అందుకే ఆ పెద్ద అని చెప్పారు డబ్బులు ఎవరు ఊరికే రావని, కానీ వాళ్ళ ఊరికే వస్తుంటాయి, ఎందుకు మనకి లెక్కలు రావు కాబట్టి. సో నేనేమంటానంటే కొంచెం జాగ్రత్తగా ఈ లెక్కలు, అదే మన ఫార్ములా బేస్ నేర్చుకున్నాం అనుకోండి,
దీనికి ఇది ఫార్ములా, దీనికి నీకు ఉద్యోగం వస్తుంది, కానీ వాడి చేత మోసపోతుంది, ఉద్యోగం వస్తుంది మనం, బట్ ప్రాక్టికల్ లో అది నాలెడ్జ్ ఉండదు ఆబ్వియస్ గా. సో నేను అనేది ఒక బ్యాంక్ ఉద్యోగం చేసేవాడికి, వాళ్ళు ఏదో ఒక ఐటీ పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళు, ఆప్టిట్యూడ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ క్రాక్ చేసి వెళ్ళిన వాళ్ళు ఈ చిన్న చిన్న లెక్కల్లో మోసపోయారు అంటే వాళ్ళు ఆప్టిట్యూడ్ రియల్ గా నేర్చుకోలేదు. అండ్ రేపు పొద్దున వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ చేసేటప్పుడు కొన్ని జనరేషన్స్ మోసపోతాయి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ లెక్కలు రావు పాపం. ఈ పర్సెంటేజెస్ అయినా మనకి గోల్డ్ లోనే కాదు, డైలీ లైఫ్ లో చాలా చోట్ల అసలు ఈ రేషియో ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ లేకుండా మీరు ఏది కొనలేరండి. ఇప్పుడు వెళ్తారు మీరు, నాలుగు యాపిల్స్ 140 అంటాడు, 2 యాపిల్స్ ఎంత అనేది లెక్కే కదా. ఈ బేసిక్ లెక్కలనే వాడు ఆప్టిట్యూడ్ అని పేరు పెడతాడు, అంతకంటే ఇంకేం ఉండవు. ఏదో పెద్ద మన మార్స్కి వెళ్ళిపోయి వీనస్కి వెళ్ళిపోయి చేసేది ఏముండదు. రోజువారీ లెక్కలు ఏవైతే ఉంటాయో వాటి నుండే కాన్సెప్ట్స్ తీసి ఈ రోజువారీ లెక్కలు డీల్ చేయడం నీకు వస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నువ్వు చేయగలుగుతావు. అప్పుడు నువ్వు నిజంగా జాబ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయగలవు, కాబట్టి నీకు ఆ యోగ్యత ఉంది అని చెప్పి డిసైడ్ అవ్వడానికి ఎగ్జామ్ పెడతాడు. సో అందుకే మేము ఏమంటామంటే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి యాప్టిట్యూడ్ నేర్చుకోవద్దండి, బేసిక్ గా మోసపోకుండా ఉండడానికి లెక్కలు. ఇప్పుడు ఇస్త్రీ వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళినప్పుడు కూడా లెక్క ఉంటుంది. మనం పేపర్ పెన్ వాడితే ఇస్త్రీ ఒకటి అక్కడ నోట్తో లెక్కేసి వెళ్ళిపోతాడు, అంటే మనకంటే వాడే ఫాస్ట్ గా లెక్కలు చేస్తున్నాడు. అలా అని వాడికి జాబ్ ఇవ్వలేరు, ఎందుకంటే వాడికి గ్రాడ్యుయేషన్ లేదు. సో గ్రాడ్యుయేట్ అయిన వాడు గ్రాడ్యుయేట్ కాని వాళ్ళకన్నా లెక్కల్లో బాగా ఉంటే అతనికి రావాల్సిన జాబ్ వస్తుంది. ఈ విధంగా ప్రాక్టికల్ గా అప్లికేషన్ కూడా అవుతుంది. సో ఈసారి ఎవరైనా బంగారం కొనేటప్పుడు ఈ చిన్న 18 క్యారెట్ 22 క్యారెట్ చూసుకొని, ప్యూరిటీ ప్రాపర్ సర్టిఫికేట్ చూసుకొని, ఈ చిన్న క్యాలిక్యులేషన్ 18/24 ఇంటూ 24 క్యారెట్ రేట్ వేస్తే వాళ్ళకి 18 క్యారెట్ వచ్చేస్తుంది. ఏమి తెలియని వాళ్ళు కూడా జస్ట్ సింపుల్ గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మీకు ఒకవేళ క్యాలిక్యులేషన్ రాకపోతే మొబైల్ లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఈ 18/24 ఇంటూ అదే అదే చెప్తుంది. గోల్డ్ షాప్ అయినా కూడా బాబు నీ క్యాలిక్యులేటర్ కానీ మీరు క్యాలిక్యులేటర్ వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.